హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి. గుంత పొంగనాలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసపిండి, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఉద్దిబ్యాళ్ళు, శనగిత్తనాలు, శనగబ్యాళ్ళు. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక శనగబ్యాళ్ళు వేసుకోవాలి. అలాగే శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు వేసుకోవాలి. ఉద్దిబ్యాళ్ళు, శనగిత్తనాలు, శనగబ్యాళ్ళు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు రెండు కూడా వేసుకొని మనం బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గుంత పొంగనాల కోసం దోసపిండిని అయితే కలుపుకుందాము. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, సోడా పొడి వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి చాలా గట్టిగా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పొంగనాలకి ఎక్కువ వాటర్ వేసుకోకుండా గట్టిగా కలుపుకుంటేనే మనకి గుంత పొంగనాలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక మనం అన్ని గుంతల్లోకి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం పిండి వేసినప్పుడు పెనంకి అంటుకోదు. అలాగే పొంగనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండినంతా మనం అన్ని గుంతల్లోకి వేసుకోవాలి. నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే 3 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇలాగ 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, ఇలాగ తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, పొంగనాలు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇలాగ అన్ని గుంతల్లోనూ ఫస్ట్ అయితే పొంగనాలను అయితే తిప్పేసుకోవాలి. ఇలాగ తిప్పేసుకుని రెండు వైపు కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మనము చూసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, రెండు వైపులో బాగా కాలాయి పొంగనాలు. ఇప్పుడైతే మనము సపరేట్ ప్లేట్లోకి అయితే పొంగనాలన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. చూస్తున్నారు కదండి, రెండు వైపుల పొంగనాలు బాగా కాలాయి. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదండి, లోపల పిండి పిండిగా లేకుండా బాగా కుక్ అయిపోయింది. అలాగే ఇందులోకి శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పొంగనాల్లోకి శనగిత్తనాల పొడి కానీ, అలాగే చట్నీ కానీ, అలాగే మసాలా కర్రీస్ ఏమైనా కానీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా గుంత పొంగనాలు ఇంట్లో ట్రై చేసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.